వెల్కమ్ టు BLS అప్డేట్స్. నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ సీతా లక్ష్మణ సమేత ఆత్మరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన శేషవాహనంపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఉత్సవాలకు దొడ్ల పద్మనాభరెడ్డి, దొడ్ల వరదరెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన దొడ్ల కోదండరామిరెడ్డిని ఆలయ అర్చకులు స్వామి ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రత్యేక ఉభయకర్తలుగా మద్దిశెట్టి వెంకట రమణయ్య, జగన్నాథం ఏడుకొండలు, కీర్తిశేషులు పాటూరు బుజ్జయ్య, సూరా వెంకటేశ్వర్లు, భీమతాటి రాము, వేదగిరి భరత్ కుమార్, పగడాల శ్రీహరి పాల్గొన్నారు. ఆలయ ఈవో చిల్లకూరు వరప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకుడు బండా హరికిషోర్ రెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు BLS అప్డేట్స్. సంగం మండలంలో వేచినటువంటి సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో వేచేసినటువంటి శ్రీ ఆత్మారామ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు కారణంగా శాసవాహనము ఈరోజు మొదలైంది. 24వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శాసవాహనం ఉభయకర్తలు దొడ్ల పద్మనాభరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోదండరామరెడ్డి గారు. ప్రత్యేక కార్యక్రమం ఉభయకర్తలు మద్దిశెట్టి వెంకటరమణయ్య, జగన్నాథ ఏడుకొండలు, సూరా వెంకటేశ్వర్లు, పగడాల శ్రీహరి, వేదగిరి భరత్ కుమారు, కీర్తిశేషుల పాటూరు బుజ్జయ్య, భీమతాటి రాము వీళ్ళు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని ఆ ఆత్మారామ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాము.